నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఈ మధ్య ఒక వార్త సర్క్యులేట్ అవుతుందండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. హ్మ్. ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అవును. మరోపక్క షర్మిల గారు కూడా రెడీ అవుతున్నారు. అంతే కదా! ఆ! హ్మ్. సో పులివెందుల్లో ఢీ అంటే ఢీ అనే అవును. వాతావరణం జరగబోతుందనేది వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయండి. అవును. ఓకే. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు. హ్మ్. బట్ నిజంగా అది చేస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారండి? అంజి గారు, ఆ! జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హి ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. ఆయన ఎప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది ఎవరు ఊహించలేరు. ఆ! అది గతంలో అనేక సార్లు ప్రూవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూవ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ బికాస్ కానీ ఇది చేస్తే చులకన అవుతారు కదండీ ప్రజల్లో. అన్నీ మనం అనుకుంటాం. ఆ! కానీ ఆయనేమనుకుంటాడు, ఇది చాలా పెద్ద స్ట్రాటజీ అనుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు 3 రాజధానులు అనేటువంటిది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని అందరికీ తెలుసు. మెడ మీద తలకాయ ఉన్న ఎవరికైనా, దాంట్లో కొంచెం బుర్ర ఉన్నోడికి ఎవరికైనా, నువ్వు కొన్ని వేల మంది దగ్గర దగ్గర 30,000 మందికి రైతులకి ఇన్ రైటింగ్ ఒక అగ్రీమెంట్ రాసిచ్చి, 9 నగరాలు మీ దగ్గర కడతామని చెప్పేసి వాళ్ళ భూమి తీసుకున్న తర్వాత, రాజధాని ఇంకో చోట పెట్టడానికి అవకాశం ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అందుకని మామూలు జనాలు ఆలోచించే విధానానికి, ఆయన ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఓకే. ఆయనకి కౌన్సిల్‌లో తన మాట నెగ్గలేదని, దాన్నే పీకి పారేస్తాను అనవసరం అని చెప్పేసని అసెంబ్లీలో ప్రకటించాడు. అదే దిక్కయింది ఇప్పుడు. ఇవాళ చివరికి ఇప్పుడు నిన్నేమంటున్నాడు, అసలు కౌన్సిల్‌లో మనకే ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి మనం బిల్లుల సంగతి చూద్దాం అంటున్నారు. అంటే ఒక స్టాండ్ అనేది ఆయనకుండదు. హ్మ్. అయితే ఇప్పుడు మీరడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నాకు తెలిసి ఆయన అలాంటి పిచ్చి పనైతే చేస్తారని నేను ఓకే. అనుకోను. ఓకే. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆయన గనక ఆ పని చేశారు అంటే, ఆయన మానసిక స్థితి మీద చాలామంది చాలా రకాలైన స్పెక్యులేషన్స్ ఏదో లండన్ మందులు అవి ఇవి అని చెప్తా ఉంటారు. ఎందుకు దాన్ షర్మిల గారే అన్నారు. షర్మిల గారు కూడా దానికి ఆ! రాటిఫై చేశారు. హ్మ్. సో, ఈ పని గనక చేస్తే మనం ఇక 100% ఆ మాటని నమ్మొచ్చు. ఇప్పటిదాకా ఏంటంటే సరే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో మరి అంత దారుణంగా ఎందుకుంటది అనుకుంటాం గానీ, ఈ నిర్ణయం గనక తీసుకుంటే ఎందుకంటే మొన్నే మీకు పులివెందుల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు. అసలు కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో 10 సీట్లుంటే, కేవలం 3 సీట్లకు మాత్రమే మీరు పరిమితమయ్యారు. 2019లో 151 సీట్లొచ్చినప్పుడు 90,000 పైన మెజారిటీ వచ్చిన మీకు, మొన్న 60,000కి పడిపోయారు. ఏది? జనానికి మీరప్పుడు ఏం చెప్తున్నారు? 175కి 175 సీట్లు మనం గెలుస్తున్నాం అనేటువంటి ఒక భ్రమలో కొంతమందిని మీరు పెట్టినప్పుడే అలా ఉంటే, ఇవాళ మీరు దారుణంగా ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్స్‌కెళ్ళి మళ్ళీ పులివెందుల నుంచి మీరు మీ ఆవిడనో, లేపోతే ఇంకెవరినో నిలబెట్టేసి మీరు పార్లమెంట్‌కెళ్తే, 2 చోట్ల ఘోర పరాజయం జరిగేటువంటి అవకాశం అనేటువంటిది క్లియర్‌గా కనపడుతుంది. ఓకే. ఎందుకంటే, మొన్న పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే భారతమ్మ గారు ప్రచారానికెళ్ళినప్పుడు మనం చూసాం. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రాంతీయ నాయకుడు ఆవిడని గట్టిగా నిలదీశాడమ్మా, మా పాస్ పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా? ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? జనాలు ఇది జేస్తున్నారు. కొంచెం చెప్పండమ్మా మీ వారికి అని జెప్పేసని మనం చూసాము. అవును. విజువల్. అవును. అక్కడే తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది. ఎందుకంటే రైతులు ఎక్కడైనా రైతులే గదండీ! అవును. తమకి ద్రోహం చేయాలని జెప్పేసని ఇది జేసిన వాడిని ఆ రోజునేంటంటే మళ్ళీ ఏమన్నా పార్టీ అధికారంలోకొస్తే మనాడు గదా! అనేటువంటి అభిమానంతోటి వేశారు. ఇవాళ నీ వెనకాల ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది గోడ దూకుతారనేటువంటిది నీకే తెలియట్లేదు. ఇప్పటికే 6 మంది, 7 మంది రెడీగా ఉన్నారంటున్నారు. అలాంటి సందర్భంలో మళ్ళీ బై ఎలక్షన్స్‌కి వెళ్ళటం అంటే ఏంటంటే, సూసైడ్ చేసుకున్నట్టే అనేటువంటిది దీంట్లో ఇంకోటి లేదు. తర్వాత ఇంకోటేంటంటే ఇక్కడ అందరూ మర్చిపోతున్నది అవినాష్ రెడ్డి. హ్మ్. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఏ గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నదో, అదే గౌరవం ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయటం కూడా తప్పు. ఎందుకంటే ఎంత బంధువులైనా సరే, వెనకేం జరిగిందనేది అందరికీ తెలుసు. ఇవాళ అధికారంలో లేరు. ఆ రోజున ఏమన్నారు? ఏమవుతది మహా అయితే, నువ్వు గనక వెళ్లి కేసేస్తాను అంటే సునీతమ్మ గారితో మాట్లాడినప్పుడు, అవినాష్ రెడ్డి ఎళ్లి బీజేపీలో చేరతాడు అని చెప్పేసని. సో, ఇప్పటికే బ్యాక్ డోర్‌గా రకరకాల ప్రయత్నాలు రకరకాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి గదా! అవును. చూసి ఎవరు
శిక్షణ ఆహ్వానించరు కదా! అలాంటి పరిస్థితుల్లో నువ్వు రాజీనామా చెయ్యి అనగానే ఆయన చేసేసి, మిమ్మల్ని అక్కడ నిలబెట్టేసేసి, మీ ఆవిడకి ఆ సీట్ అప్పకేసేసి, ఎందుకంటే ఎంపీ అనేటువంటి పదవిలో ఉంటేనే ఏమన్నా కాస్తో కూస్తో ప్రొటెక్షన్ ఉంటుంది. అది లేకుండా సాధారణ కార్యకర్తలాగా అవినాష్‌ని పెట్టేస్తాను, నేనేమో ఢిల్లీ ఎళ్తాను, మా ఆవిడేమో అసెంబ్లీకెళ్తది, నువ్వు గాలిలో ఉండంటే, అతను మాత్రం ఎంతకు మాట వింటాడనేటువంటి గ్యారంటీ ఏమన్నా ఉందా మీకు? అవునా? ఒప్పుకోడంటారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అండి. ఓకే. ఆ! ఈ కోణం ఎవరు చూడట్లా. ఈ ఎందుకంటే కానీ జరగదేమోనండి మీరన్నట్టు. హ్మ్. రూట్‌లో జరుగుద్దంటారా? నేనదే చెప్తున్నానండి. అంతేనా? ఏదైనా రాజకీయంలో జరగొచ్చంటారా? ఏది అసాధ్యం కాదు. ఓకే. ఓకే. ఆ! అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి రాజీనామా చేయమంటే త్యాగం చేయటం వేరు. ఓకే. ఇవాళ ఇప్పుడు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై పార్టీ నిలబడుతుందో ఉండదో తెలియకుండా హ్మ్. అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ ఉంటారో బయట ఉంటారో లోపల ఉంటారో తెలియనటువంటి పరిస్థితుల్లో అంది వచ్చిన అవకాశంగా 5 సంవత్సరాలు ఎంపీగా పదవిలో ఉండేటువంటి ఈ అవకాశాన్ని ఎంపీగా ఉన్నాను కాబట్టి అని కొంత వెసులుబాటు తీసుకునేటువంటి కేసుల నుంచి తీసుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదులుకొని బంగారుపళ్ళెంలో పెట్టి ఇచ్చేస్తారని మీరెలా అనుకుంటారు? సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెలే ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తల్లి పట్ల ఎలా ప్రవర్తించారు? అదేలెండి. చెల్లి పట్ల ఎలా ప్రవర్తించారు? ఓకే. ఓకే. నువ్వు జైల్లో ఉన్నప్పుడు తల్లి, చెల్లి నిన్ను నిలబెట్టి, పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకురావడానికి అంత చేసిన వాళ్ళని, చెల్లిని గొంతు పట్టుకొని గోడకేసి కొట్టి బయటికి తోసేసావు. గౌరవ అధ్యక్షురాలు ఆవిడేం శాశ్వత అధ్యక్షురాలో లేకపోతే నిజమైన అధ్యక్షురాలో కూడా కాదు. గౌరవ అధ్యక్షురాలు పదవిలో ఉన్నటువంటి తల్లిని కూడా నువ్వు సహించలేక, బలవంతంగా ఆవిడని రాజీనామా చేసి పంపించిన తర్వాత, అవినాష్ రెడ్డి అనే అతను కజిన్. సో, తల్లి, చెల్లికే నువ్వు సరిగ్గా చేయనప్పుడు, నీ పట్ల వాళ్ళు విధేయతతో ఉంటారు. మిగతా వాళ్ళు ఉండాలని కోరుకోవడం కూడా అత్యాశే కదా! ఓకే. కాబట్టి ఈ కోణాన్ని ఎవరు టచ్ చేయట్లేదు. ఖచ్చితంగా ఆ రోజునొచ్చి నువ్వు గనక అడిగి, అవినాష్ నువ్వు రాజీనామా చెయ్యంటే, చెయ్యను అనడానికే 80% ఛాన్సెస్ ఉన్నాయి నా దృష్టిలో. ఓకే. కాబట్టి అలాంటి పిచ్చి పని చేస్తాడనైతే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఆయన కర్మగాలి గనక చేశాడు అంటే, ఇక ఆ దెబ్బతోటి వైఎస్ఆర్‌సీపీ అనేటువంటిది భూస్థాపితం. ఇప్పుడైతే కాస్తో కూస్తో అసలు ఏవండీ కరణం ధర్మశ్రీ అనే అతను మీకు తెలుసు ఎమ్మెల్యే. అసెంబ్లీలో ఒక పాట కూడా పాడారు గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ అసల ఒక ఎంత వీరభక్తుడిలాగా పాడాడు. అలాంటి ఆయన నిన్న బయటకొచ్చి మా వాడు చేసిన తప్పే, ఏదో ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు అంటున్నాడు. కేతిరెడ్డి అతన్ని మనం ధర్మవరంలో చూసాం. అవును. తర్వాత జ్యోతుల్ నెహ్రూ వాళ్ళ అతని వాళ్ళ ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ బహిరంగంగా వచ్చి నువ్వు చేసిన తప్పు అని చెప్తున్న టైంలో లాయల్టీ అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ చూసారండి. పవర్ లేకపోతే ఇప్పుడు తప్పులన్నీ జెప్పేస్తున్నారు. మరి సో, అప్పుడు పవర్ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఖచ్చితంగా. ఎవరైనా సరే. ఖచ్చితంగా. కదా! అయితే ఇక్కడ హ్మ్. ఈ తప్పులు చెప్తున్న వాళ్ళకి కూడా నేను ఇంకో ప్రశ్నేస్తున్నాను. హ్మ్. అదే జగన్మోహన్ రెడ్డి గెలిచుంటే ఈ తప్పులు చెప్పేవాళ్ళా మీరు? మళ్ళీ భజనే. మళ్ళీ భజనే కదా! మరి అప్పుడేంది అసలు సింహం సింగిల్ అనేవాళ్ళు మళ్ళీ. ఇంగంతే. అంతే కదా! అంతే. కాబట్టి ఏంటంటే మీ అధినాయకుడు ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలాంటిదనేది మీకు తెలుసు డే 1 నుంచే తెలుసు కదా! అన్న, తమ్మి అని చెప్పేసి భుజం మీద చేతులేసిన వ్యక్తి అధికారంలోకి రాగానే మిమ్మల్ని కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వకుండా చేశాడన్నప్పుడే మీరు నోరు తెరిచి ఉంటే మీ ఆయన మారేవారు. ఆయన మారేవాడు ఖచ్చితంగా. కరెక్ట్. అదే. ఆ! ఇక అసలు మా అన్నకి తిరుగులేదని చెప్పేసి ఒకడు చిడతలు, ఒకడు తబలా, ఒకడు మృదంగం తీసుకొని వాయించడం మొదలుపెట్టిన తర్వాత ఇంక అతను ఎందుకు మారతాడు? కరెక్ట్. ఇవాళ పూర్తిగా మునిగిపోయిన తర్వాత నువ్వు చేసావు అంటే ఉపయోగం ఏముంది? తప్పు చేసిన వాడు ఎంతటి శిక్షార్హుడో తప్పును సమర్థించిన వాడు కూడా అంతే శిక్షార్హుడు కదా! కాబట్టి ప్రజలు అతనికి వేయాల్సిన శిక్ష అతనికి వేశారు. మీకు వేయాల్సిన శిక్ష మీకు వేశారు. ఇప్పుడు నువ్వంటే నువ్వు అనుకోవటం వలన ఉపయోగం ఏముంది? అందరూ కలిసి మునిగిపోయారు. కాబట్టి రాజకీయ లాయల్టీ అనేటువంటిది ఇప్పుడు మనకు సందర్భం కాకపోయినా శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవం ఇచ్చారండి? ఎలాంటి పదవులు ఇచ్చారు అతనికి ఉన్నప్పుడు? తనకు సొంత మనిషిలాగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అతను తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు తెలుగుదేశం తరఫున. అవునండి. తర్వాత అక్కడ చేరగానే వెళ్ళి నువ్వు చేరు పర్వాలేదు నీ రాజకీయ భవిష్యత్తు కోసం. కానీ అంత విలువనిచ్చినటువంటి మనిషిని ఎన్ని మాటలు మాట్లాడాడండి. సో ఇంకా విశ్వాసం ఎక్కడుంది చెప్పండి. కాబట్టి రాజకీయాల్లో విశ్వాసం అనేటువంటిది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజకీయాల్లో విశ్వాసం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఎంతవరకు అవినాష్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు, దాన్ని సమర్థిస్తారు అనేది కూడా పెద్ద ప్రశ్న. క్వశ్చన్ మార్క్.